సో హే గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 91 లో అయితే తెలుగు రైడర్స్ టీం యూపీఎల్ఎస్ టీం తో అయితే మ్యాచ్ ఆడబోతుంది. సో ఇంకా ఈ మ్యాచ్ కి అయితే తెలుగు రైడర్స్ టీం లో చాలా మార్పులు జరుగుతున్నట్టుగా అప్డేట్ అయితే బయటికి వచ్చింది. టీమ్ లో ఉన్న కొంతమంది ప్లేయర్స్ ని బయటికి దొబ్బేసి టీమ్ లోకి కొత్త ప్లేయర్స్ ని తీసుకొస్తున్నారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ కి తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ఒక స్పెషల్ ప్లాన్ తో అడుగు పెడుతున్నారని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో టీమ్ లో నుంచి ఎవరెవరు బయటికి వెళ్ళిపోతున్నారు, అసలు తెలుగు రైడర్స్ టీం ప్లాన్ ఏంటి చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ముందుగా ఈ మ్యాచ్ లోకి అయితే తెలుగు రైడర్స్ టీం లోకి పవన్ కుమార్ శరవత్ అయితే వచ్చేసాడు. ఇది తెలుగు రైడర్స్ టీం ఫ్యాన్స్ కి వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పవన్ కుమార్ శరవత్ ఇస్ బ్యాక్. పవన్ కుమార్ శరవత్ ని తిరిగి మ్యాచ్ పై చూడాలని చెప్పేసి ఎంత మంది వేచి చూసారో వాళ్ళందరికీ అయితే ఈ మ్యాచ్ లో సమాధానం అయితే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ మ్యాచ్ లో మాత్రం తెలుగు రైడర్స్ టీం వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ అయితే బయటికి దొబ్బేస్తున్నారు. సో ఆ ప్లేయర్స్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మంచిది అయితే బయటికి వెళ్ళిపోతున్నాడు. లెఫ్ట్ కార్నర్ అయినటువంటి అంకిత్ జగ్లన్ కూడా ఈ మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ ప్లేస్ లో కొత్త ప్లేయర్ ని దింపుతున్నారంట. అండ్ కిషన్ దుల్ ప్లేస్ లో కూడా ఏదో ఒక కొత్త ప్లేయర్ వస్తున్నాడు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. తెలిసి ఈ మ్యాచ్ లో కిషన్ దుల్ ప్లేస్ లో అయితే శంకర్ కదా ఈ మ్యాచ్ అయితే ఆడొచ్చు. తెలుగు రైడర్స్ టీం ఒక మాస్టర్ ప్లాన్ తో ఈ మ్యాచ్ లో అడుగు పెట్టబోతున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ వచ్చేసి ఏంట్రా అంటే మటుకు యూపీఎల్ఎస్ టీం డిఫెన్స్ ని వీక్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే స్పెషల్ ప్లాన్స్ తో అడుగు పెడుతున్నారు. ఎందుకంటే యూపీ టీం తెలుగు రైడర్స్ టీం కంటే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. సో యూపీ టీం పై కనుక మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ డిఫెన్స్ ని బ్రోక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కుమార్ శరవత్ అదే ప్లాన్ తో అయితే మ్యాచ్ లో అడుగు పెడుతున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కోచ్ కిషన్ హుడ్డా కూడా కొత్త ప్లాన్స్ తో అయితే ఈ మ్యాచ్ లోకి తీసుకొస్తున్నాడు తెలుగు రైడర్స్ టీం ని. ఇంకా మ్యాచ్ కి తెలుగు రైడర్స్ టీం స్టార్టింగ్ 7 లో ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా చాలా అద్భుతంగా చెప్పి మరి ఆడిస్తున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఏ సిచువేషన్ లో మ్యాచ్ ని సరిగ్గా ఆడాలి, ఎప్పుడు కామ్ గా ఉండాలి, ఎప్పుడు రైట్ పాయింట్స్ తేవాలి, ఎప్పుడు డిఫెన్స్ లో పర్ఫార్మెన్స్ చేయాలి, ఎప్పుడు కామ్ గా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కిషన్ హుడ్డా అయితే తెలుగు రైడర్స్ టీం ప్లేయర్స్ కి అయితే అద్భుతంగా చెప్పి మరి ఈ మ్యాచ్ లోకి అయితే తీసుకొస్తున్నాడు. అంటే తెలుగు రైడర్స్ టీం మనకు ఇప్పటి నుంచి ఉన్న ప్రతి మ్యాచ్ అయితే గెలవాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్ కి రావాలి అంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ ఆపోనెంట్ టీమ్స్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే పాయింట్స్ టేబుల్ లో ప్రతి ఒక్క టీం కూడా చాలా క్లోజ్ గా ఉన్నారు. ప్రతి ఒక్క టీం కూడా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు రైడర్స్ టీం కనుక టాప్ 2 లో ఉండాలి అంటే ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ అయితే గెలవాలి. సో అలా అయితే ఆపోనెంట్ టీమ్స్ పై ఆధారపడకుండా డైరెక్ట్ గా తెలుగు రైడర్స్ టీం వాళ్ళైతే సెమీఫైనల్స్ ఆడుకోవచ్చు టాప్ 2 లో ఉంటే. సో ఇవన్నీ జరగాలంటే ముందు యూపీఎల్ఎస్ టీం పై అయితే మ్యాచ్ గెలవాలి. సో గైస్ మీకు ఏమనిపిస్తుంది ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 91 లో ఎవరు గెలుస్తారు, యూపీఎల్ఎస్ టీం ఆ తెలుగు రైడర్స్ టీం? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.